డిఎస్సి ఆస్పిరెంట్స్, నేను మీ రాజీ. అందరూ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చెప్పండి అని అడుగుతున్నారు కదా. అయితే 6th క్లాస్ బుక్ ఇది. 6థ్లో 2 లెసన్స్ మాత్రమే ఫిజిక్స్ సంబంధించినవి ఉన్నాయి. ఒకసారి చూడండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే భౌతిక రసాయన శాస్త్రాలు కలిపే ఉంటాయి కదా. 6th 7thలో బయాలజీతో పాటు కలిపేసి ఫిజిక్స్ కెమిస్ట్రీని కలిపేస్తాడు. చూడండి, చాప్టర్ 2 పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం అంటే సార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్స్, ఇదొకటి. నెక్స్ట్ సెపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్, పదార్థాలను వేరు చేయడం. ఈ 2 మాత్రమే ఫిజిక్స్ కెమిస్ట్రీలకు సంబంధించినవి. మిగతా 3 కూడా బయాలజీకి, మిగతా 4 బయాలజీకి సంబంధించినవి. ఓకే, ఆ 4 కూడా నేను ప్లేలిస్ట్లో చేశాను ఆల్రెడీ. అంటే ఏది ఇంపార్టెంటో అది మాత్రమే అండర్లైన్ చేసుకుని ఇప్పుడు ఎలా చెప్తున్నానో అవి కూడా అలాగే చెప్పాను. చాలా యూజ్ అవుతాయి. ఒక్కసారి చూడండి, లెంతీ వీడియోస్ అయితే కాదు. ఓకే, బ్రీఫ్గా చెప్తాను చూడండి. పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం అంటే సార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్స్. ఇవి గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఇవి, అందుకే బోత్ మీడియంస్లో ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఇలా, వర్డ్స్ మాత్రం మీకు ఇంగ్లీష్లో చెప్తాను. అంటే ఇక్కడ ఉన్న పదార్థాలని కొన్ని గ్రూప్స్ కింద వాటి లక్షణాల ఆధారంగా వర్గీకరించడం అన్నమాట. సమూహాలుగా వర్గీకరించడం. చూద్దాం. ఇక్కడంతా అసలు అవసరం లేదు ఎగ్జామ్కి ఇది. పదార్థాల ధర్మాల ఆధారంగా కొన్ని సెపరేషన్ అనేది ఇక్కడ జరిగింది. చూడండి, గ్రూప్స్ కింద డివైడ్ అనేది జరిగింది. ద్యుతి కలిగినవి, ద్యుతి లేనివి అని వర్గీకరించారు. అంటే మెరుపు అంటే ద్యుతి అంటామంట. మెరిసే వాటిని ద్యుతి కలిగినవి మరియు ద్యుతి లేనివి అని 2 వర్గాలుగా వర్గీకరించారు. అంటే మెరవడం ఆధారంగా, ఆ ధర్మం ఆధారంగా వర్గీకరించారనమాట. ఇలా కట్ చేసినప్పుడు ఇక్కడ మెరుస్తుందంట. వీటిని ఏమంటామంటే మనం లోహాలు అంటాం. ఇక్కడ చూడండి, ద్యుతిని కలిగి ఉన్న, సాధారణంగా ఉండే పదార్థాలని, ద్యుతిని కలిగి ఉండే వాటిని లోహాలు అంటారు. లోహాలకి ఎగ్జాంపుల్ ఇనుము, రాగి, అల్యూమినియం అండ్ గోల్డ్, బంగారం. ఇవన్నీ కూడా లోహాలకి ఎగ్జాంపుల్. పైన కొన్ని రోజులకి ఇవి గాలి పట్టేసి మెరవడం ఆగిపోతాయి. కట్ చేసినప్పుడు ఇక్కడ మెరుస్తాయి అని చెప్తున్నాడు. ఇక్కడ పాయింట్స్ ఇవి మాత్రమే ఇంపార్టెంట్ ఉన్నాయి. నెక్స్ట్ గట్టితనం ఆధారంగా పదార్థాలని గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. మెత్తనివి, దృఢమైనవి అని 2 టైప్స్ డివైడ్ చేశారు గ్రూప్స్ కింద. అంటే మెత్తనివి అంటే మీకు తెలుసు కదా, ఇలా గీతలు గీయగలము లేదా వంచగలం, వాటిని మెత్తనివి అంటాం. అంటే దూది, స్పాంజ్ అటువంటి వాటిని మనకి మెత్తని వాటికి ఎగ్జాంపుల్. దృఢమైనవి ఏంటి, అసలు వంచలేము, ఇలా గీతలు కూడా గీయలేము. ఓకే, వాటిని మనం గట్టి పదార్థాలు అంటాం. అంటే ఇనుము, ఉక్కు, రాగి ఇటువంటివన్నీ కూడా దృఢమైన పదార్థాలకి ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ కరిగేవి, కరగనివి అని పదార్థాలని 2 టైప్స్ కింద డివైడ్ చేస్తున్నారు. కరిగేవి అంటే చక్కెర, ఉప్పు, శుద్ధ ముక్క, ఇవన్నీ కూడా కొన్ని కరుగుతాయి. అలాగే రంపపు పట్టు, ఇసుక ఇవైతే కరగవు. అంటే కరగడం ఆధారంగా పదార్థాలని సెపరేట్, ఇలా గ్రూపుల కింద సెపరేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ జస్ట్ ఇలా చూసుకుంటే సరిపోద్ది మనకి. నెక్స్ట్ నీటిలో కొన్ని కరగవు. చూడండి ఒకసారి, ద్రవాలు అయినప్పటికీ కూడా నీటిలో కొన్ని కరగవు. ఏంటి, వెనిగర్ అయితే కరిగిపోద్ది, నిమ్మరసం కూడా కరిగిపోద్ది. కానీ ఆవ నూనె, కొబ్బరి నూనె, కిరోసిన్ అంటే ఆయిల్స్ ఏవి కూడా మనకి కరగవు, పైన పొరలాగా ఉండిపోతాయి కదా. ఇది కూడా ఒక చిన్న పాయింట్. ఇక్కడ నీటిలో కలవకుండా పొరలాగే ఏర్పడిపోతాయి. నెక్స్ట్ కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి, కొన్ని కరగవంట. చూడండి, ఆక్సిజన్ నీటిలో కరగడం వల్లే జీవులకి ఆధారమైంది. నీటిలో ఉండే మొక్కలు, జంతువులకి ప్రాణవాయువు ఇచ్చేది ఆక్సిజనే కదా. కాబట్టి నీటిలో కరిగిన కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వస్తువులు కొన్ని నీటిలో తేలుతాయి, మునిగిపోతాయి. తేలడం ఆధారంగా వస్తువుల్ని సెపరేట్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ ఆధారంగా వస్తువుని 3 టైప్స్ కింద విభజించారు. అవేంటంటే ఇక్కడ చూద్దాము. పారదర్శకత అంటే ఒపాక్. నెక్స్ట్ అపారదర్శకత అంటే ఒపాక్. పారదర్శక పదార్థాలంటే ట్రాన్స్పరెంట్. నెక్స్ట్ పాక్షిక పారదర్శకత అంటే ట్రాన్స్ల్యూసెంట్. 3 టైప్స్ అన్నమాట, 3 టైప్స్ ఇక్కడ. ఓకే, ఒపాక్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒపాక్, ట్రాన్స్పరెంట్,
ట్రాన్స్ల్యూసెంట్. ఈ 3 టైప్స్ కింద పదార్థాలని వర్గీకరించారు. అంటే పారదర్శక పదార్థాలు అంటే ఏంటి మనకి తెలుసు కదా మీకు. అంటే ఏ వస్తువులు లేదా పదార్థాల గుండా మనం చూడగలుగుతామో ఆ పదార్థాల ద్వారా కూడా అవతలి పదార్థాన్ని లేదా వస్తువుని చూడగలిగితే మనం పారదర్శక పదార్థాలు అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మనకి గాజు వస్తువులు. అందుకే స్వీట్ షాప్లో కూడా గాజు సీసాల్లో పెడతారు, గాజు అద్దాల్లో స్వీట్స్ పెడతారు మనకు కనిపించడానికి. అలాగే ప్లాస్టిక్ కూడా లైట్గా పల్చగా ఉన్న ప్లాస్టిక్లోంచి మనకు కనిపిస్తాయి, అందుకే చాక్లెట్స్ డబ్బాలు అవి పెడతారు షాపుల్లో. అంటే గాజు, ప్లాస్టిక్, అలాగే కొన్ని పదార్థాలు మనకి పారదర్శక పదార్థాలు. అంటే దాని నుంచి మనం చూడగలుగుతాం. చూడలేని వాటిని అయితే అపారదర్శక పదార్థాలు అంటాం. అంటే అట్టపెట్టె, లోహపు పెట్టె, చెక్క పెట్టె ఇవన్నిటిలోంచి లోపల ఏముందో మనకు కనిపించదు, కాబట్టి వీటిని అపారదర్శక పదార్థాలు అంటే ఒపాక్. అపారదర్శక పదార్థాలు అంటే ఒపాక్. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ పాక్షిక పారదర్శక పదార్థాలు. పాక్షిక పారదర్శకత అంటే ట్రాన్స్ల్యూసెంట్. నూనె కాగితం బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ నూనె కాగితం. ఆ అన్నాన్ని కానీ లేదా కూరని కానీ, అంటే అన్నం అంటే కూర కలిపిన అన్నాన్ని పేపర్లో కలిపితే అక్కడ ఆయిల్ అంటేస్తుంది. అలాగే ఆయిల్ అంటిన పేపర్ని మనం పేపర్ నుంచి అవతలి వస్తువుని స్పష్టంగా చూడలేం, కానీ లైట్గా అస్పష్టంగా చూడగలుగుతాం అనమాట. వాటిని మనం పాక్షిక పారదర్శకాలు ట్రాన్స్ల్యూసెంట్ అంటాం. ఓకే, ఈ 3 రకాలన్నమాట. పారదర్శకత ఆధారంగా 3 రకాల పదార్థాలు. నెక్స్ట్ అంటే పదార్థాలని సమూహాలుగా విభజించడం అనేది ఎందుకు జరిగింది అంటే వాటి ధర్మాలని అంటే ప్రాపర్టీస్. పదార్థాలని ఇలా సమూహాలుగా విభజించడం వల్ల ఉపయోగం ఏంటి అంటే వాటి ధర్మాలు అంటే ప్రాపర్టీస్ తెలుసుకోవచ్చు. అలాగే ధర్మాల్లో ఉండే క్రమత్వాన్ని అంటే ప్యాటర్న్స్, ప్రాపర్టీస్ అండ్ ఆల్సో అబ్జర్వ్ ఎనీ ప్యాటర్న్స్ ఇన్ దీస్ ప్రాపర్టీస్లో ఉండే ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేయడానికి కూడా ఈ సమూహాలుగా వర్గీకరించడం వల్ల అర్థమవుద్ది అనమాట. అంతే, ఫస్ట్ లెసన్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు సెకండ్ లెసన్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ లెసన్ పదార్థాలను వేరు చేయడం, సెపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది లెసన్, కాకపోతే కొంచెం పెద్ద లెసన్ అంతే. 2 లెసన్తో 6th సెమిస్టర్ 1 అయిపోద్ది మనకి. వేరు చేయడం, పదార్థాలని వేరు చేయడం అనేది చేతితో కూడా ఏరవచ్చు. చూడండి, బియ్యంలో రాళ్ళని ఏరుతాం. ఇక్కడ చూడండి, ఇతను ఏరుతున్నాడు. చేతితో వేరువేయడం ఒక పద్ధతి. నూర్పిడి అంటే ధాన్యం నూర్పిడి చేస్తారు కదా. ఇక్కడ చూడండి, ధాన్యపు గింజలు వరి దుబ్బులు లేదా వరి పనల నుండి ధాన్యాన్ని వేరు చేసే పద్ధతినే మనం నూర్పిడి అంటాం. ఇక్కడ నేల మీద కొందరు వేసేస్తే బస్సులు, ఆటోలు తొక్కి వాటి నుంచి వేరు చేస్తాయి. వరి పనల నుండి ధాన్యం వేరవుతుంది, అదొక పద్ధతి. నెక్స్ట్ ఎద్దుల సహాయంతో నూర్పిడి చేయిస్తారు, తొక్కిస్తారు, అదొక పద్ధతి. తర్వాత యంత్రాల ద్వారా సెపరేట్ చేయిస్తారు వరి పనల నుంచి ధాన్యాన్ని, ఇది ఒక మంచి పద్ధతి, స్పీడ్ పద్ధతి అనమాట. నెక్స్ట్ తూర్పారబెట్టడం, రంపపు పొట్టు లేదా ఎండుటాకులు అలాగే వరిలో ఉండే పొట్టు లేదా తౌడుని సెపరేట్ చేయడానికి ఇక్కడ చూడండి ఒకసారి, పైన హైట్లో నుంచుని ఇలా ఎగరబోస్తూ ఉంటే దీన్ని తూర్పారబట్టడం లేదా ఎగరబోత అంటారు. దీనివల్ల ధాన్యం, బరువుగా ఉన్న ధాన్యం కిందకు వచ్చేస్తుంది, వరి పట్టు ఒక సైడ్కి వెళ్ళి పడిపోద్ది అనమాట గుంపు కింద. దాన్ని మనం తూర్పారబెట్టడం అంటారు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి జల్లెడ పట్టడం మనకు తెలుసు కదా. పిండి జల్లిస్తాము, నూకలో ఉండే పురుగులు ఇవన్నీ ఏమైనా ఉంటే జల్లించేస్తూ ఉంటాం కదా జల్లెడతోటి. 3 రకాల ప్లేట్లు అనేవి ఉంటాయి, లేడీస్కి బాగా తెలుస్తుంది. జల్లెడతో జల్లించడం వల్ల కిందకి సన్నగా ఉన్న పదార్థం కిందకు వచ్చేస్తే, కొంచెం పెద్దగా ఉన్న పదార్థం పైన ఉంటుంది. ఇలాగా సెపరేట్ చేస్తారు ఇక్కడ జల్లెడ పట్టడం ద్వారా. నెక్స్ట్ చూడండి జల్లెడ పట్టడం, ఇసుకలో ఉండే రాళ్ళు, గులకరాళ్ళు అంటే పెబుల్స్ అండ్ స్టోన్స్ని రిమూవ్ చేయడానికి సీవింగ్ అంటే జల్లెడ పట్టడం అనమాట. సీవింగ్ ద్వారా కూడా ఇసుకలో ఉండే రాళ్ళను సెపరేట్ చేస్తారు. ఇది కూడా సీవింగ్. జల్లెడ పట్టడం అంటే సీవింగ్. నెక్స్ట్ అవక్షేపణం, తేర్చడం, వడపోత. వీటి గురించి చూద్దాం. అవక్షేపణం అంటే ఏంటి? నీరు కలిపినప్పుడు మిశ్రమంలో ఉండే బరువైన అంశం అడుగు భాగానికి చేరిపోద్ది అనమాట. దీన్నే మనం అవక్షేపణం అంటే సెడిమెంటేషన్ అంటాం. ఓకే, బరువుగా ఉన్న పదార్థం అడుగుకి వెళ్ళిపోద్ది, సెడిమెంటేషన్. అంటే బియ్యంలో ఏదైనా డస్ట్ కానీ ఏమైనా ఉందనుకోండి, కడగడం ద్వారా ఏమవుతుంది, వాటర్ ద్వారా మనం తేర్చేయచ్చు, వాటర్ ద్వారా నీరు పారబోయచ్చు, ఇదొక పద్ధతి. అలాగే అవక్షేపణం అంటే బరువుగా ఉన్నది అడుక్కుండిపోయి, బియ్యం అడుక్కుండిపోయి నీరు పైకి డస్ట్ వచ్చేస్తుంది అనమాట, ఇది కూడా అవక్షేపణం అంటారు. తేర్చడం అంటే
ఆ నీటిని పారబోస్తాం కదా, దీన్ని తేర్చడం అంటాం. బియ్యం అడుక్కు రావడం అవక్షేపణం. అక్కడ నీటిని తేర్చడం, నీరు మెల్లగా వంపేస్తాం కదా, దాన్ని తేర్చడం అంటాం. తేర్చడం అంటే డికెంటేషన్ అనమాట. తేర్చడాన్ని డికెంటేషన్ అంటాం, దీన్ని సెడిమెంటేషన్ అంటాం అవక్షేపం అంటే. నెక్స్ట్ మనకి తేయాకులు, అలా ఇక్కడ ఎలా రాశాడంటే సిబ్బి గరిటె, ఇవన్నీ అచ్చ తెలుగులో రాశాడు. తేనీరు అంటే టీ అనమాట. టీ కాఫీలు కాచుకున్నప్పుడు వడకడతాం కదా, సిబ్బి గరిటె అంటాం, దాన్ని జాలి అంటాము. దాన్ని వడకట్టడం ద్వారా తేనీటి నుండి టీ నుండి దాన్ని సెపరేట్ చేయొచ్చు అనమాట. తేయాకుల్ని సెపరేట్ చేయొచ్చు. టీ పొడిని సెపరేట్ చేస్తాం, అది వడపోత. ఓకే, వడపోత అంటే ఫిల్టరేషన్ ద్వారా టీ కాఫీలని వడకడతాం. నెక్స్ట్ ఇంకేముందంటే ఇక్కడ వడపోత కాగితం, ఫిల్టర్ పేపర్ ఉంది ఇక్కడ చూడండి. అంటే నీటిలో అనేక రకాల, ఇక్కడ చూడండి, బురద నీరు ఇవన్నీ ఉన్నప్పుడు దాంట్లో దాన్ని వేరు చేయాలి అంటే, నీటి నుండి మట్టి లేదా బురద ఇవన్నీ వేరు చేయాలంటే ఏం చేస్తారంటే, వడపోత కాగితాన్ని ఇలా కోన్ షేప్లో ఇలాగా మడిచి దాన్ని ఇదిగోండి ఇక్కడ పెట్టి ఇలా పోస్తారు. నీరు పోస్తే పైన ఘన పదార్థాలు ఏమైనా ఉంటే పైన ఉండిపోతాయి అన్నమాట, నీరు బయటకు వచ్చేస్తుంది. వడపోత కాగితం లేదా ఫిల్టర్ పేపర్ ద్వారా ఇలా చేస్తారు, నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి. నెక్స్ట్ మనకి ఉప్పు నీరుని బాష్పీభవనం ద్వారా ఉప్పు తయారవుద్ది అనమాట. సముద్రపు నీటిలో ఉప్పు ఉంటుంది కదా, దాన్ని మడులు అంటే లోతు తక్కువ ఉండే మడుల్లోకి పోనిచ్చి అది గట్టు కట్టేసి ఎండకలాగా కొన్ని రోజుల పాటు ఎండకి నీరు ఆవిరైపోయి ఉప్పు మిగులుతుంది అనమాట. దాన్ని ఉప్పు మడులు అంటాం మనం. ఉప్పు అనేది బాష్పీభవనం ద్వారా తయారవుతుంది అనమాట. ఇక్కడ మనకి బాష్పీభవనం హెల్ప్ చేస్తుంది. ఇదిగోండి ఉప్పు మడులు. ఓకే, నెక్స్ట్ మనకి బాష్పీభవనం అంటే తెలుసు కదా, ఎవాపరేషన్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ సాంద్రీకరణం ఉంది. సాంద్రీకరణం అంటే తెలుసు కదా, నీరు కాచినప్పుడు అంటే మనం వేడి నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఏదైనా మూత పైన పెట్టినప్పుడు దానికి నీరు అంటుద్ది. ఎందుకు? కిందన మంట వస్తూ ఉంటే ఆవిరైపోయి నీరు ప్లేట్కి అంటేస్తుంది. ప్లేట్కి అంటేసి మళ్ళీ అది బరువెక్కి చల్లబడి ఆ నీరు మళ్ళీ నీరు కింద మారిపోద్ది. నీటి ఆవిరి నీరు రూపంలోకి మారే ప్రక్రియనే మనం సాంద్రీకరణం అంటాం. సాంద్రీకరణం అంటే మనకి కండెన్సేషన్ అంటే నీటి ఆవిరి, అంటే నీరు నుంచి బాష్పీభవనం ద్వారా నీటి ఆవిరి వస్తుంది. నీటి ఆవిరి మళ్ళీ చల్లబడిపోయి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియనే మనం సాంద్రీకరణం లేదా కండెన్సేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, నిర్ణీత పరిమాణంలో నీటికి ఏదైనా ఒక పదార్థాన్ని కలిపినప్పుడు కొంచెం అయితే కరుగుతుంది, కానీ ఇంకా మరింత ఎక్కువగా అత్యంత ఎక్కువగా కలిపేస్తే మాత్రం అది కరగదన్నమాట, మిగిలిపోద్ది. దాంట్లో పదార్థం అనేది ఉండిపోద్ది. అయితే పదార్థం ఎంతవరకు దానిలో కరగగలదో దాన్నే మనం సంతృప్త ద్రావణం అంటాం. ఒక పర్టిక్యులర్ నిర్ణీత నీటిలో ఒక పదార్థం ఎంతవరకు కరగగలదో దాన్ని సంతృప్త ద్రావణం అంటాం అన్నమాట. సంతృప్త ద్రావణం అంటే శాచ్యురేటెడ్ అంటాం. కరగకపోతే అది మళ్ళీ మిగిలిపోద్ది అనమాట, లోపల అలాగ ప్రెసిపిటేషన్ కింద అవక్షేపంలాగా మిగిలిపోద్ది. అంతే, మనకి ఇక్కడితో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక ద్రావణం దానిలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించలేకపోతే ఆ ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటాము. ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కొంతవరకు కరిగించగలదు, మరింత ఎక్కువ కలిపితే దానిలో కరిగించలేకపోతే దానిని సంతృప్త ద్రావణం శాచ్యురేటెడ్ అంటాం. ఓకే, ఇక్కడితో మనకి ఈ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి 4 బిట్స్ ఉన్నాయి చూడండి. వరి గింజలను దాని దుబ్బుల నుండి వేరు చేసే పద్ధతిని ఏమంటాం మనం? నూర్పిడి. నెక్స్ట్ పాలు మరిగిన తర్వాత చల్లార్చి ఒక గుడ్డ ముక్కపై పోసినప్పుడు దానిపై మేగడ మిగిలిపోతుంది. పాల నుండి మేగడను వేరు చేసే ఈ ప్రక్రియనే మనం వడపోత అంటాం. ఓకే, నెక్స్ట్ బాష్పీభవన ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి మనం ఉప్పుని తయారు చేయొచ్చు, ఎవాపరేషన్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బురద నీటిని ఒక బకెట్లో రాత్రంతా ఉంచినప్పుడు దానిలోని మలినాలు బకెట్ అడుగుకు చేరతాయి. అప్పుడు పైనుండి వచ్చిన స్వచ్ఛమైన నీరు వేరు చేయబడుద్ది. నీటిని వేరు చేయడంలో ఉపయోగించే ప్రక్రియలనే మనం అవక్షేపణం, తేర్చడం అంటాం. అవక్షేపణం అంటే సెడిమెంటేషను, తేర్చడం అంటే డికెంటేషన్ ద్వారా నీటిని శుద్ధి చేయొచ్చు అనమాట. ఇవి మనకి బిట్స్. ఇక్కడితో మనకి లెసన్ కూడా
కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనకు బయాలజీ లెసన్ అవసరం లేదంటే బయాలజీ నేను సెపరేట్గా ప్లేలిస్ట్లో చేశాను. ఇలాగే ఎలా అయితే అండర్లైన్ చేసుకుని ఇదిగోండి అండర్లైన్ చేసుకుని ఆ సేమ్ అండర్లైన్వే చెప్పాను, మిగతా సోదంతా నేను చెప్పలేదు. ఇలా ఉన్న లెసన్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో 6th సైన్స్, 7th సైన్స్, 8th సైన్స్, 9th సైన్స్ అని ప్లేలిస్టులు తయారు చేసి మరీ పెట్టాను. మీరు జాగ్రత్తగా చూడండి. జస్ట్ చిన్న చిన్న వీడియోసే ఉంటాయి, చూస్తే మాత్రం ఈ టెక్స్ట్ బుక్స్ లేకపోయినా ఉన్నా కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. ఓకే, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.